నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సోషల్ మీడియాలో ఏదైనా చేయవచ్చంటే కుదరదన్న ఏపీ హైకోర్టు అసభ్య పోస్టులు చేసేవారిని చట్టం ముందు నిలబెట్టాల్సిందేనని స్పష్టీకరణ గోదావరి కృష్ణా పెన్నా అనుసంధానంపై మూడో పక్షంతో అధ్యయనం ఆర్థిక సవాళ్లున్నా పూర్తి చేస్తామన్న చంద్రబాబు త్వరలో పోలవరం పర్యటన బెజవాడలో 5 కోట్ల స్థలం కబ్జాకు వైసీపీ నేత గౌతమ్ రెడ్డి బరితెగింపు యజమానిని హత్య చేయించే యత్నం పోలీసులు కేసు నమోదు చేయడంతో పరారీ ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పని లేదని వెల్లడి చివరి గింజ వరకు ప్రభుత్వం కొంటుందని భరోసా తెలంగాణలో నేటి నుంచి ఏడాది పాలనా విజయోత్సవాలు ఎల్బీ స్టేడియంలో విద్యార్థులతో భారీ కార్యక్రమం హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి లగచర్లలో కడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి హత్యకు కుట్ర రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు దాడికి ముందుగానే కర్రలు రాళ్లతో సిద్ధం కోచింగ్ ప్రకటనలపై కేంద్రం మార్గదర్శకాలు విజేతల అనుమతి లేకుండా ఫోటోలు వాడరాదని స్పష్టీకరణ ప్రచారం చేసే నటులు బాధ్యులేనని వెల్లడి సోషల్ మీడియా వేదికగా ఏమైనా చేయవచ్చు అనుకుంటే కుదరదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది అసభ్య అనుచిత అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు కేసును నమోదు చేయడంలో తప్పేముందని ప్రశ్నించింది అసలు కేసులే నమోదు చేయకుండా పోలీసులను ఆదేశిస్తూ బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతూ ఏమైనా చేయవచ్చు అనుకునే వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేయడాన్ని ప్రశ్నిస్తూ వైకాపా ప్రభుత్వంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన పాత్రికేయుడు పోలా విజయబాబు దాఖలు చేసిన పిల్ను విచారించడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది పిటిషనర్ తరపున వైకాపా ప్రభుత్వంలో ఏజీగా పనిచేసిన ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపించారు సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టిన పౌరుల వాక్ స్వాతంత్ర్యం హక్కును హరించేలా పోలీసు యంత్రాంగం విచ్చలవిడిగా కేసును నమోదు చేసి అరెస్టు చేస్తోందన్నారు స్వేచ్ఛగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే పరిస్థితులు లేకుండా చేస్తున్నారని వాదించారు వ్యక్తుల ప్రతిష్టను దిగజారుస్తుంటే కేసును నమోదు చేస్తే తప్పేముందని ధర్మాసనం ప్రశ్నించింది చట్ట ప్రకారం ముందుకు వెళుతున్నప్పుడు ప్రభుత్వాన్ని తాము ఏ విధంగా నిరోధించగలమని అడిగింది కేసుల నమోదును క్వాష్ పిటిషన్ల ద్వారా ప్రశ్నించడానికి ప్రత్యామ్నాయ మార్గముండగా పిల్ వేయడం తగదని హితవు పలికింది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పద్ధతిలో 100 మందిపై కేసులు పెడుతున్నారని శ్రీరామ్ వాదించారు సామాజిక మాధ్యమం వేదికగా 2000 మంది దూషణలు చేస్తూ అసభ్యకర పోస్టులు పెడుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిని పోలీసులు చట్టం ముందు నిలబెడితే తప్పెలా అవుతుందని ధర్మాసనం తీవ్ర స్వరంతో ప్రశ్నించింది ఒకే పద్ధతిలో కేసులు పెడుతోంది పోలీసులు కాదని సోషల్ మీడియాలో ఒకే విధానంలో దురుద్దేశంతో పోస్టులు పెడుతున్నారని పేర్కొంది కేసులు నమోదు చేయకుండా పోలీసుల్ని నిలువరించలేమని తేల్చి చెప్పింది అసలు కేసులే నమోదు చేయకుండా పోలీసుల్ని ఆదేశిస్తూ బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమంది ఈ పిల్ విషయంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం మౌఖికంగా స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై విజయవాడ భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో 2021లో జరిగిన పత్రికా సమావేశంలో పవన్ను కించపరుస్తూ పోసాని వ్యాఖ్యలు చేశారని జనసేన నేత భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఏడాది ఏప్రిల్లో వైకాపా కార్యాలయం వేదికగా పవన్ కళ్యాణ్ను కించపరుస్తూ పోసాని వ్యాఖ్యలు చేశారని జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోసాని వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు కేసు నమోదు చేసిన భవానీపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు వైఎస్ఆర్ జిల్లా పులివెందుల పోలీస్ స్టేషన్లో నమోదైన అట్రాసిటీ కేసులో అనుమానితుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కోసం గాలిస్తున్నారు సామాజిక మాధ్యమాల్లో ప్రతిపక్ష నేతలు వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డి సజ్జల భార్గవరెడ్డి అర్జున్ రెడ్డిపై ఈ నెల 8న అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి పులివెందుల పోలీసులు ఇప్పటికే వర్రా రవీందర్ రెడ్డిని అరెస్టు చేశారు అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఇచ్చిన కంటెంట్నే తాను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారని వర్రా
పోలీసులకు తెలిపారు. ఈ మేరకు రాఘవరెడ్డి కోసం అతడి స్వగ్రామం అంబకపల్లెలో నిఘా పెట్టి పులివెందుల, లింగాల మండలాల్లో గాలిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ సామాజిక మాధ్యమాల్లో తనపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత బుధవారం హైదరాబాద్ నుంచి పులివెందుల చేరుకున్నారు. ఇక్కడ ఫిర్యాదు చేసే పక్షంలో విచారణ చేపడతామని డీఐజీ కోయ ప్రవీణ్ చెప్పడంతో ఆమె వచ్చారు. పులివెందుల డీఎస్పీ అందుబాటులో లేకపోవడంతో వచ్చాక ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయి. ఆర్థిక సవాళ్లు ఎన్ని ఉన్నా గోదావరి, కృష్ణా, పెన్నా అనుసంధానం చేసి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో జలవనరుల శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. సముద్రంలో వృధాగా పోతున్న నీటిని సరిగా ఉపయోగించుకుంటే అన్ని ప్రాంతాలకు కరువు లేకుండా నీళ్లివ్వొచ్చని చెప్పారు. గోదావరి నుంచి కృష్ణాకు, అక్కడి నుంచి పెన్నాకు అనుసంధానంపై జలవనరుల శాఖ ఇచ్చిన ప్రజెంటేషన్ను ఈఎన్సీ వెంకటేశ్వరరావు సీఎంకు వివరించారు. కృష్ణా దాటిన తర్వాత బొల్లాపల్లి జలాశయంలో నీటిని నిల్వ చేసి అక్కడి నుంచి సోమశిలకు తరలించే ప్రతిపాదన ఒకటి, బొల్లాపల్లి నుంచి బనకచర్ల రెగ్యులేటర్కు తీసుకువెళ్లే ప్రతిపాదనను ఇంకోటి ముఖ్యమంత్రి ముందుంచారు. గోదావరి వరద జలాలు మాత్రమే బొల్లాపల్లికి తీసుకువెళ్లడం ఎందుకు? కృష్ణా వరద జలాలు కూడా బొల్లాపల్లికి తరలించవచ్చు కదా అని సీఎం ప్రశ్నించారు. కృష్ణాలో వరద ఉన్నప్పుడు గోదావరి నుంచి మళ్లించడం వృధా వ్యయం కదా అని అడిగారు. కృష్ణా వరద ఉన్న రోజుల్లో ఆ నీటినే తీసుకెళ్లేలా, లేని రోజుల్లో గోదావరి వరద మళ్లించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ అంశంపై మూడో పక్షంతో అధ్యయనం చేయించి తీసుకురావాలన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి చేయగలరో షెడ్యూల్ తయారు చేయాలని సీఎం ఆదేశించారు. నవంబర్ 22 తర్వాత ఏదో రోజు పోలవరం ప్రాజెక్టుకు వస్తానని చెప్పారు. అక్కడే పోలవరం ఎప్పటికి పూర్తి చేసేది ప్రకటించాల్సి ఉందన్నారు. పోలవరం భూసేకరణ, పునరావాసం పనులకు 2600 కోట్లు అవసరమని చెప్పగా త్వరలో సర్దుబాటు చేస్తామని సీఎం తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రానున్న వారం 10 రోజుల్లో ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు వస్తుందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరీఫ్ ధాన్యం సేకరణపై అక్కడి నుంచే టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రోజువారీగా సమీక్షలు నిర్వహించాలని జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులను ఆదేశించారు. తక్కువ ధరకు ప్రైవేట్ వ్యక్తులకు ధాన్యం అమ్ముకోవాల్సిన అవసరం లేదన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో మిల్లర్లు కానీ, వ్యాపారులు కానీ రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని ఎస్మా ప్రయోగిస్తామని సీఎం హెచ్చరించారు. మరోవైపు ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు ధాన్యం రాకను రోజు నిశితంగా పరిశీలించాలని, ప్రత్యేక అధికారులు నిర్దేశిత జిల్లాల్లో ధాన్యం తరలింపును పర్యవేక్షించాలని సూచించారు. రోజు కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని సీఎం ఆదేశించారు. ధాన్యం రవాణా, చెల్లింపులు త్వరగా జరిగేలా చొరవ చూపాలని అధికారులకు సూచించారు. డిసెంబర్ 7వ తేదీకి తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తి కానున్నందున ప్రభుత్వం నేటి నుంచి 26 రోజుల పాటు విజయోత్సవాలు నిర్వహించనుంది. నేడు బాలల దినోత్సవం సందర్భంగా ఎల్బీ స్టేడియంలో 14,000 మంది విద్యార్థులతో విద్యాశాఖ భారీ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసింది. ఈ సాయంత్రం జరగనున్న విద్యా విజయోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరు కానున్నారు. విద్యార్థులు మోడల్ అసెంబ్లీ నిర్వహించనున్నారు. విద్యాశాఖ అమలు చేసిన కార్యక్రమాలపై సావనీర్ విడుదల చేయనున్నారు. జవహర్లాల్ నెహ్రూ జయంతి నుంచి సోనియాగాంధీ జన్మదినం వరకు తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు రచించింది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను ఏడాది పాలన విజయాలుగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. నేటి నుంచి డిసెంబర్ 9 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, సంబరాలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. డిసెంబర్ 9న హైదరాబాద్లో వేలాది మంది కళాకారుల ప్రదర్శనలు, లేజర్ షోలు, తారాజువల ప్రదర్శన ఏర్పాటు చేశారు. గ్రూప్ 4 నియామక ప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రి, గచ్చిబౌలిలో స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. 16 నర్సింగ్, 28 పారా మెడికల్ కళాశాలలను ఈ విజయోత్సవాల్లోనే ప్రారంభించనున్నారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. దాడి చేసిన నిందితుల నుంచి విచారణలో కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థ ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డిని హత్య చేసే ఉద్దేశంతో దాడి చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. తమ భూముల్ని సేకరించడంలో వెంకట్రెడ్డిదే కీలక పాత్ర అనే ఉద్దేశంతో నిందితులు ఆయనపై దాడికి దిగినట్టు తేలింది.
వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఫార్మా కంపెనీ భూసేకరణ విషయంలో కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి కీలక పాత్ర పోషించారని, ఆయనపై దాడి చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. పోలీసులు సకాలంలో స్పందించి వెంకట్రెడ్డిని అక్కడి నుంచి తరలించారని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ పైన హత్యాయత్నానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైందని పొందుపరిచారు. దాడి కుట్రలో భాగంగా నిందితులు రాళ్లు, కర్రలు, కారం పొడిని ముందస్తుగానే సమకూర్చుకున్నారు విచారణలో తేల్చారు. అధికారులపై దాడికి పాల్పడి భయభ్రాంతులకు గురిచేస్తే భూసేకరణ ఆగిపోతుందనేది నిందితుల ఉద్దేశమని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 46 మందిని నిందితులుగా గుర్తించగా 16 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని వివరించారు. కారు దిగిన వెంటనే వెంకట్రెడ్డిపై దాడి చేయాలని ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారని అధికారులు గుర్తించారు. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కోసం భూసేకరణలో భాగంగా లగచర్ల గ్రామ శివార్లలో ప్రజాభిప్రాయ సేకరణ వేదికను జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు. బోగమోని సురేష్ జిల్లా కలెక్టర్ను నమ్మించి గ్రామంలోకి తీసుకువెళ్లాడు. సురేష్ మాటలు నమ్మిన కలెక్టర్ ప్రతీక్ జైన్, వెంకట్రెడ్డి గ్రామంలోకి వెళ్లారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి వాహనంలో వారిని అనుసరించారు. అప్పటికే లగచర్ల, రోటిబండ తండా, పులిచెర్లకుంట తండాలకు చెందిన పలువురు అక్కడ చట్టవిరుద్ధంగా గుమిగూడారు. సురేష్, దేవదాస్, శివ, గోపాల్ నాయక్, విజయ్, విఠల్, లోక్యా నాయక్, సేవ్యా నాయక్, కలియమ్మ, రాము నాయక్, విష్ణువర్ధన్ రెడ్డి, విఠల్ నాయక్, బసప్పతో పాటు మరికొందరు ఆంజనేయస్వామి గుడి వద్ద కలెక్టర్ వాహనాన్ని ఆపి వ్యతిరేక నినాదాలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. కలెక్టర్తో పాటు కడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి కారు దిగిన వెంటనే దాడికి ఉపక్రమించారని పోలీసులు చెప్పారు. పోలీసులు కలెక్టర్ను కారులో పంపించివేయగా పాఠశాల వద్ద ఉన్న వెంకట్రెడ్డిపై కర్రలు, రాళ్లతో నిందితులు దాడి చేసి గాయపరిచారు. వెంకట్రెడ్డిని చంపేస్తారని గ్రహించిన పోలీసులు ఆయన్ని అక్కడి నుంచి తరలించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ క్రమంలో డీఎస్పీ పైన నిందితులు దాడి చేయడంతో ఆయన కుడి మోకాలు, కుడి కణత భాగంలో తీవ్రంగా గాయపడినట్లు రిపోర్టులో తెలిపారు. రాళ్ల దాడిలో వెంకట్రెడ్డి వాహనంతో పాటు దుద్యాల, కొడంగల్ తహసీల్దార్ల వాహనాలు ధ్వంసమయ్యాయి. వాహనాల ధ్వంసంపై మరో కేసు నమోదు చేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఉద్యోగులపై దాడిని ఖండిస్తూ తెలంగాణ ఉద్యోగుల ఐకాస నేడు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ఆందోళనకు పిలుపునిచ్చింది. హైదరాబాద్ నాంపల్లి టీఎన్జీఓ కార్యాలయంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజన సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి 33 జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల ముందు నిరసన చేపట్టనున్నట్లు తెలంగాణ ఉద్యోగుల ఐకాస చైర్మన్ మారం జగదీశ్వర్ తెలిపారు. నేటి నిరసనలో ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులు చేయడం సరికాదని జగదీశ్వర్ చెప్పారు. దాడులు ఖండించకుండా ప్రోత్సహించేలా మాట్లాడడంపై ఆయన మండిపడ్డారు. విజయవాడలో కోట్ల విలువగల స్థలం కొల్లగొట్టేందుకు వైసీపీ నేత గౌతమ్ రెడ్డి హత్యకు ప్రణాళిక వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. స్థల యజమానిని చంపేందుకు కొందరికి సుపారీ ఇచ్చి ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి అడ్డంగా దొరికారు. స్థల యజమానిగా చెప్పుకుంటున్న ఉమామహేశ్వర శాస్త్రి ఫిర్యాదుతో విజయవాడ సత్యనారాయణపురం ఠాణాలో వారం కిందే కేసు నమోదైంది. నిందితుల్లో 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అజ్ఞాతంలో ఉన్న గౌతమ్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. బాధితుడు 325 చదరపు అడుగుల స్థలాన్ని కొని 2014లో రిజిస్టర్ చేయించుకున్నారు. దాన్ని ఫోర్జరీ పత్రాలతో గౌతమ్ రెడ్డి కబ్జా చేశారని బాధితుడు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న 4 వ్యక్తులు బాధితుడి ఇంట్లో చొరబడి హత్యకు యత్నించారు. గాయాలతో బాధితుడు బయటకు పరిగెత్తడంతో స్థానికులు అడ్డుకోగా నిందితులు పారిపోయారు. పోలీసుల విచారణలో హత్యకు 24 లక్షల సుపారీ ఇచ్చారని పోలీసులు గుర్తించారు. చిల్లకల్లుకు చెందిన గ్యాంగ్ పక్కా పథకం ప్రకారం రెక్కీ నిర్వహించి బాధితుడిపై దాడి చేసినట్టు దర్యాప్తులో తేలింది. ప్రధానంగా సిపి గారు అండ్ వాళ్ళ టీంకి నేను బతికున్నానంటే కృతజ్ఞత తెలియచేస్తున్నాను. నేను ఒక పేద బ్రాహ్మణులండి. నాకు ఎటువంటి రాజకీయాలతో సంబంధం లేదు. ఆ స్థలం మా పూర్వీకులు ఇచ్చిన స్థలం. 5 కోట్లు విలువ చేసే స్థలం అది. ఎవరన్నా ఆక్యుపై చేస్తే ఎలా వదిలేస్తాను సార్? ఇతని దురాగతాలకి మా అన్నయ్య, మా అమ్మగారు కూడా కాలం చేశారు. నేను ఇప్పుడు ఒక అనాథని. అయ్యా ముఖ్యమంత్రి గారు, ముందు నన్ను ప్రాణాలతో బతుకులిచ్చే ఏర్పాట్లు చేయండి. తర్వాత స్థలం మీద ఎంక్వైరీ చేయండి. నాకు న్యాయం చేయండి. ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతిగా రఘురామకృష్ణరాజు ఏకగ్రీవ ఎన్నిక నేడు లాంఛనం కానుంది. శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్గా జీవీ ఆంజనేయులు నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. ల్యాండ్ గ్రాబింగ్ చట్టం సవరణ బిల్లుతో పాటు మొత్తం 5 బిల్లులను నేడు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. మంత్రులు వివిధ పాలసీలపై ప్రకటన చేయనున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటన చేయనున్నారు. పారిశ్రామిక అభివృద్ధి, ఆహార శుద్ధి, ప్రైవేట్ పారిశ్రామిక పార్కుల స్థాపన విధి విధానాలపై మంత్రి టీజీ భరత్ ప్రకటన చేయనున్నారు. బడ్జెట్ పై రెండో రోజు అసెంబ్లీలో చర్చ కొనసాగనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో డ్రోన్లతో గంజాయి సాగును అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో 3.55 ఎకరాల్లో డ్రోన్ల సాయంతో అధికారులు గంజాయి సాగును ధ్వంసం చేశారు. 3 అడుగులు ఎత్తు పెరిగిన గంజాయి మొక్కలను సైతం కనుగొనేలా హై డెఫినిషన్ చిత్రాలను తీసే మల్టీ స్పెక్ట్రల్ కెమెరాలను డ్రోన్లతో అనుసంధానించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. గంజాయి మొక్కలను గుర్తించేందుకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ గూగుల్ సాయం తీసుకుని ఉపగ్రహాలతో హాట్స్పాట్లను గుర్తించనున్నారు. దేశానికి ఆదర్శంగా ఉండేలా త్వరలో కొత్త ఆర్ఓఆర్ చట్టం తీసుకొస్తామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 2020 ఆర్ఓఆర్ చట్టం వల్ల సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఆయన విమర్శించారు. అందువల్ల దాని స్థానంలో తాము కొత్త చట్టం తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. ధరణిని విదేశీ సంస్థలకు తాకట్టు పెట్టారన్న ఆయన ఇప్పుడు స్వదేశీ సంస్థ అయిన ఎన్ఐసికి అప్పగించినట్టు తెలిపారు. హైదరాబాద్ గాంధీభవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో ప్రజల నుంచి ఆయన విజ్ఞప్తులు స్వీకరించారు. 300కు పైగా వినతులు వచ్చాయని చెప్పారు. ఎక్కువగా భూములు, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగాలు, పెన్షన్ల కోసం అర్జీలు వచ్చినట్టు మంత్రి పొంగులేటి వెల్లడించారు. వాటిని పరిష్కరిస్తామన్నారు. ల్యాండ్కు సంబంధించిన పరిష్కారాలను కూడా ఆర్ఓఆర్ కొత్త చట్టం 2024కి తుది మెరుగులన్నీ దిద్దటం అయిపోవచ్చింది. అసెంబ్లీ సాక్షిగా అద్భుతమైన చట్టాన్ని ఇవ్వబోతున్నాం. ధరణిలో అనేక అవకతవకలతో పాటు అనేక ప్రభుత్వ స్థలాలని ఆనాటి పెద్దలై కన్ను సైగలలో మార్పులు చేసుకున్నారో వాటన్నీ పేదవాడి ఆస్తి, అది తిరిగి తీసుకొని పేదవాడికి ఇస్తాం. దానికి సంబంధించిన అప్లికేషన్లు కూడా చాలా రావటం జరిగింది. మూసీ పరివాహక ప్రాంతంలోని సుమారు 25 ప్రాంతాల్లో ఈ నెల 16వ తేదీ సాయంత్రం నుంచి 17వ తేదీ ఉదయం వరకు బస చేయాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. దమ్ముంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో రాత్రి బస చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మూసీ ప్రజలతో కలిసి ఎలా జీవనం కొనసాగించాలనేది రేవంత్ రెడ్డికి చూపిస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి అన్నారు. తమను తొక్కుకుంటూ వెళ్లి మూసీ నది ప్రక్షాళన చేయాలని సవాల్ విసిరారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా మూసీ తీరంలో బస చేస్తారని తెలిపారు. 3 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో కలిసి భోజనం చేసి బస చేస్తామని ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన నూతన పాలనా యంత్రాంగంలో భారతీయ అమెరికన్ తులసి గబ్బార్డ్కు చోటు కల్పించారు. ఒకప్పటి డెమోక్రాట్ యుఎస్ కాంగ్రెస్కు ఎంపికైన తొలి హిందువు అయిన తులసి గబ్బార్డ్ను నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా నియమిస్తున్నట్టు ప్రకటించారు. 4 సార్లు కాంగ్రెస్కు ఎన్నికైన తులసి 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థిగా పోటీకి యత్నించారు. పశ్చిమాసియా, ఆఫ్రికాలోని యుద్ధ క్షేత్రాల్లో 3 సార్లు అమెరికా సైన్యం తరఫున ఆమె పనిచేశారు. ఇటీవలే ఆమె రిపబ్లికన్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ఉమెన్ లెఫ్టినెంట్ కర్నల్ తులసి గబ్బార్డ్ను నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా ఎన్నుకున్నట్టు ట్రంప్ ప్రకటించారు. 2 దశాబ్దాలుగా దేశం కోసం, అమెరికన్ల స్వాతంత్ర్యం కోసం తులసి పనిచేసినట్టు ట్రంప్ తెలిపారు. నిఘా యంత్రాంగాన్ని నిర్భయంగా తీర్చిదిద్ది రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తూ తన బలమైన వ్యక్తిత్వంతో ఆమె శాంతిని తీసుకొస్తారని ట్రంప్ ఆకాంక్షించారు. తులసి మనందరినీ గర్వపడేలా చేస్తుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో విదేశాంగ మంత్రిగా సెనేటర్ మార్కో రుబియోను ట్రంప్ ఎంపిక చేశారు. అమెరికా కోసం రుబియో బలంగా నిలబడతారని ట్రంప్ చెప్పారు. ఫ్లోరిడాకు చెందిన మేట్ గేట్స్ను అటార్నీ జనరల్గా ఎంచుకున్నట్టు ప్రకటించారు. కోచింగ్ రంగంలో పారదర్శకతకు పెద్దపీట వేసి విద్యార్థుల ప్రయోజనాలు రక్షించేందుకు కేంద్రం ముందడుగు వేసింది. విద్యా ఉద్యోగార్థులను తప్పుదోవ పట్టిస్తూ జారీ చేసే ప్రకటనల నియంత్రణకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు తాము నటించే ప్రకటనలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. 50 మందికి మించి శిక్షణ ఇస్తున్న సంస్థలన్నీ ఈ మార్గదర్శకాల పరిధిలోకి రానున్నాయి. మోసాలు పెరిగిపోతున్నట్లు ఫిర్యాదులు వస్తున్న వేళ వాటిని అరికట్టేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థుల పేర్లు, వివరాలు, ఫోటో, వీడియోలను వారి రాతపూర్వక సమ్మతి లేకుండా ప్రకటనలకు ఉపయోగించకూడదని కేంద్రం స్పష్టం చేసింది. కోర్సులు పూర్తయ్యేందుకు పట్టే సమయం, ఫ్యాకల్టీ వివరాలు, ఫీజులు వంటి వాటి గురించి అబద్ధాలు చెప్పకూడదని తెలిపింది. మంచి ర్యాంకులు, మార్కులు, ఉద్యోగం, వేతనం పెంపు వంటివి వస్తాయని గ్యారంటీగా చెప్పకూడదని స్పష్టం చేసింది. ఆలస్యమైతే సీట్లు దొరకవని అభద్రతా భావాన్ని సృష్టించేలా ప్రకటనలు ఇవ్వకూడదని పేర్కొంది. ఈ మార్గదర్శకాలు తక్షణం అమల్లోకి వస్తాయని కేంద్రం పేర్కొంది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 50 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 50 కోట్ల చొప్పున బీజేపీ ఇవ్వజూపిందని ఆరోపించారు. అయితే ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అంగీకరించలేదని, అందుకే బీజేపీ తమపై తప్పుడు కేసులు పెట్టే పనిలో పడిందన్నారు. 50 మంది ఎమ్మెల్యేలకు 50 కోట్ల చొప్పున ఇచ్చేంత డబ్బు బీజేపీకి ఎక్కడి నుంచి వచ్చిందని కర్ణాటక ముఖ్యమంత్రి ప్రశ్నించారు. మాజీ సీఎంలు యడ్యూరప్ప, బసవరాజ బొమ్మాయి, బీజేపీ నేతలు ఆర్ అశోక, బివై విజయేంద్ర ఆ డబ్బును ఇస్తున్నారా అని సిద్ధరామయ్య అడిగారు. బీజేపీ నాయకులంతా కోట్లు సంపాదించారని, ఆ డబ్బును ఎమ్మెల్యేలకు ఎరగా వేస్తున్నారని ఆరోపించారు.